కాకినాడ జిల్లా సామర్లకోట మండలం నవర గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఉండూరు గ్రామానికి తరలించడంపై నవర గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో ఉన్న జడ్పీ హై స్కూల్ ను వేరే గ్రామానికి మార్చడం తగదంటూ తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని నవర గ్రామస్తులు చెప్తున్నారు. దీన్ని షిఫ్ట్ చేయడం అనేది మా అందరికీ కూడా ఇబ్బందిగా అనిపించి దీన్ని వెంటనే కూడా ఇక్కడ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మేము దీన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. దాంతోపాటుగా ఈ పనిని మాకు ఎవరికే స్కూల్ కమిటీ చైర్మన్కి కానీ పంచాయతీ బోర్డుకి కానీ ఎవరికి కూడా తెలియజేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వెంటనే ఇక్కడ ఎంఈఓ గారు ఇప్పుడు రావాలి, డిఈఓ గారు రావాలి, వచ్చి మాకు లిఖితపూర్వకంగా మీ యొక్క స్కూల్ కాంప్లెక్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి మూవ్ చేయమని మాకు లిఖితపూర్వకంగా గ్రామస్తులు అందరూ ఒకే తాటి మీద ఉన్నాం. అన్ని పార్టీలు అన్ని కులాలు కేవలం గ్రామ అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం కాబట్టి అందరూ ఒకే తాటి మీద ఉన్నాం. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నవర, గొంచాల, అచ్చంపేట, కాపవరం ఈ అన్ని గ్రామాల్లో కూడా ఒకే తాటి మీదకే తీసుకొస్తున్నాం. వ్యవహారం కానీ అన్ని గ్రామాల్లో కూడా ఖచ్చితంగా స్కూల్ కాంప్లెక్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నవర నుంచి సాధించే వరకు ఎండిఓ గారు, డిఈఓ గారు వచ్చి లిఖితపూర్వకంగా చెప్పే వరకు మా పోరాటం కొనసాగుతుంది. అధికారం కట్టబెట్టారా? ఈ ఊరిని ఆ ఊరు తాగట్లేటమని అధికారం ఏమైనా కట్టబెట్టారా? హెచ్ఎం గారు ఏక నిర్ణయం తీసుకోవడం పని ఏంటి? హెచ్ఎం రూల్స్ ఏంటి? పిల్లలు స్కూల్కి రాకపోతే బాధ్యత తీసుకోవాలా? ఒక టీచర్ బాగోకపోతే బాగున్నాడని టీచర్ మీద కంప్లైంట్ తీసుకోవాలా తప్ప మా స్కూల్ని 20 సంవత్సరాల నుంచి ఉన్న స్కూల్ని తీసుకెళ్ళి ఆవిడ ఇంకో గ్రామానికి దత్తత ఇస్తుందంటే ఈవిడ దత్తత తీసుకుంది ఆ స్కూళ్ళన్నీ. ఆవిడ ఉద్దేశం ఏంటి? ప్రవర్తన ఏంటి? ఆవిడ ఏకపక్ష నిర్ణయం ఏంటి? ఏ ఒక్కరికి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఉన్నారు, ఊళ్ళో పెద్దలు ఉన్నారు, ఈ తలదాతలు ఉన్నారు, ఇక్కడ కమిటీ ఉంది, విద్యా కమిటీ ఉంది. ఎవరికి కూడా తెలియకుండా ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా ఆవిడ చేసుకుంటూ వెళ్తుందంటే ఇది చాలా దుర్మార్గంగా ఉంది. మా గ్రామానికి తీరని మచ్చ తెచ్చింది హెచ్ఎం గారు. సరైన పనిష్మెంట్ హెచ్ఎం గారికి ఇవ్వాలని మేము అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం.